హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. ఏంటో ఆకులను ఆలోచిస్తున్నారా? కాదండి, దీన్ని పిప్పెంటాకు అంటారు. ఈ పిప్పెంటాకును తెచ్చి వాష్ చేసి 2 చేతుల మధ్యలో బాగా నలిపాము అంటే రసం వస్తుందండి. ఆ రసం 2 లేదా 3 చుక్కలు తీసుకొని దాంట్లో మన ఉగ్గు పొడి ఉంటుంది కదండి, అది కొంచెం ఆముదము, సన్నపాలు వేసి మొత్తం సాది పిల్లలకు పెట్టాలి. ఇదిగో నీ టిఫను. ఇటనే తింటావా? 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 తినవా? అమ్మో ఆకలి వస్తుంది నీకు. దానికి రెడీగా ఉన్నవా ఉగ్గు తినడానికి? పిల్లలతో ఇలా ఆడుకుంటుంటే భలే ముచ్చటేస్తుంది కదా. ఇంకా ఈ పిప్పంటాకు ఉపయోగాలు ఏంటి అంటే, పిల్లలకు అజీర్తి కానీ, డైజెషన్ కానీ, మందం చేసినా కానీ, లేదు వాతం కానీ, పిల్లలకు సంబంధించి అన్ని సమస్యలు పోతాయండి. ఈ పిప్పెంట రసం కానీ, పిప్పర్లాకు కానీ పెట్టిన మరుసటి రోజు ఉగ్గు పెట్టకూడదండి, వేడి చేస్తుంది. పిప్పెంటాకు లేకపోతే అండి పిప్పర్లని బయట దొరుకుతాయండి, వాటిని ఆముదంలో వేడి చేసి బయటికి తీసి దంచి ఆముదంలోనే కలిపి పెట్టుకోవాలి. అది కూడా వాడుకోవచ్చండి మనం. అత్త 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 అను. కీర్తి కొడుతుంది నన్ను. అరే 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 అరే. చూసారా మా అమ్మాయి ఎంత చక్కగా ఉగ్గు తినేసి మసాజ్ చేయించుకొని కాళ్ళు చేతులు ఆడిస్తూ అంత బాగా ఆడుకుంటుందండి. పిల్లలు ఇలా కాళ్ళు చేతులు ఆడిస్తేనే ఎక్సర్సైజ్ అవుతుంది, వాళ్ళు కూడా హెల్దీగా ఉన్నట్టు. నేను డైపర్స్ నైట్ టైం మాత్రమే వేస్తా అండి, ఎందుకంటే నైట్ బెడ్ వెట్టింగ్ అయినప్పుడు లేసే ఓపిక ఉండదు కదా. మార్నింగ్ టైం అయితే ఇలా కాటన్ శారీ ఉంటుంది కదా, అది చింపి లుంగిలాగా కడతానండి, అప్పుడే పిల్లలకు ఫ్రీగా ఉంటుంది. ఎక్కువగా డైపర్స్ వాడడం వల్ల ర్యాషెస్ అనేవి రాకుండా ఉంటాయి ప్రైవేట్ ప్లేసెస్లో, ఎందుకంటే ఎంత లేదన్నా కూడా డైపర్స్ కెమికల్స్తోనే కదండి తయారయ్యేది. ఈ ఐడియా మీకు నచ్చిందే అయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో మీ మోర్.